మానవుని ప్రాణంలో మనస్సు, చిత్తము, ఆవేశము అనే 3 ఉపభాగాలు ఉంటాయి. మానవుని ఆత్మలో మనస్సాక్షి, సహవాసము, అంతర్జ్ఞానము అనే 3 ఉపభాగాలు ఉంటాయి. వీటితో పాటు ఒక ప్రత్యేకమైన భాగం కాకుండా ప్రాణములో ఉన్న ఉపభాగాలైన మనస్సు, చిత్తము, ఆవేశములతో పాటు ఆత్మలో ఉన్న ఉపభాగమైన మనస్సాక్షితో కలిసి మరొక భాగము ఉంటుంది. దీనినే హృదయము అంటారు. అంటే హృదయంలో మనస్సాక్షి, మనస్సు, చిత్తము, ఆవేశాలు ఉంటాయి. బైబిల్ ప్రకారము హృదయం అనేది ఒక వ్యక్తి అంతర్గత జీవితమునకు కేంద్రంగా ఉండి వారి ఆలోచనలు, భావోద్వేగాలు, సంకల్పము, చర్యలను నియంత్రిస్తుంది. మానవ జీవితంలో జరుగు అన్ని ఎంపికలు, అన్ని చర్యలు హృదయ ఆధీనము ద్వారానే ప్రవహించటం లేదా జరుగుతాయన్నమాట. మానవునికి హృదయము అతి ప్రాముఖ్యము. హృదయము ఎంతటి ప్రాముఖ్యమైనదంటే ప్రాణములోని కీలక ఉపభాగమైన మనస్సు, అంటే ప్రాణానికి ఇంజిన్ లాంటిది మనస్సు. ఈ మనస్సు హృదయంలో ఉంటుంది. అలాగే ఆత్మలో కీలకమైన ఉపభాగమైన అంతరాత్మ, అంటే ఆత్మకు ఇంజిన్ లాంటిది కూడా హృదయంలోనే భాగం. ప్రస్తుతము రక్షింపబడని వ్యక్తిని గమనించబోతూ ఉన్నాం. రక్షింపబడని వ్యక్తిలో ప్రాణము చురుకుగా పనిచేస్తుంది. అంటే ప్రాణంలోని మనస్సు చురుగ్గా ఉంటుంది. మనస్సు నడిపింపును బట్టి చిత్తము, ఆవేశాలు కొనసాగుతూ ఉంటాయి. రక్షింపబడక పూర్వము మానవునిలో ఉన్న మానవ ఆత్మ ఉంటుంది. అయితే అది చనిపోయి ఉంటుంది, అచేతనంగా ఉంటుంది. ఆత్మలోని ఉపభాగాలు నిర్జీవంగా దైవిక విషయాలలో స్పందించకుండా ఉంటాయి. ఇవి నామకానే ఉంటాయి తప్ప వాటి పనులవి చేయలేవు. మనస్సాక్షి మృతమై ఉంటుంది. ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తిలో హృదయాన్ని చూడబోతూ ఉన్నాం. హృదయంలోనే మనసు చైతన్యంగా ఉంటుంది. మనస్సాక్షి నిర్జీవంగా మృతమై ఉంటుంది. మనస్సాక్షికి పని అనుసరించడం తప్ప తనకంటూ ప్రత్యేకమైన పని ఉండదు. ఇక మనస్సులోని చిత్తము, అంతర్జ్ఞానాలు మనస్సు ఆధీనంలో నడిపింపబడతాయి. మరో విధంగా ప్రాణమే హృదయంగా పనిచేస్తుందని చెప్పవచ్చేమో. ఎందుకంటే మనస్సాక్షి నిర్జీవంగా మృతమై ఉన్న స్థితిలో ఉంటుంది కాబట్టి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మానవుని హృదయము పాప వ్యాధితో, ఇర్మియా 17:9, శరీరానుసారమైన మనస్సు కలిగి, రోమా 8:7, రాతి హృదయంగా యెహెజ్కేలు 36:26 వలె ఉంటుంది. ఈ విషయాన్ని మరింతగా తర్వాత వీడియోలో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.